హలో నమస్తే వనకం సస్యకాల ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ నేను మీకు చెన్నై స్టైల్లో పుట్టు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి. దీనికి నేను ఒక గ్లాస్ పచ్చి బియ్యం తీసుకొని నైట్ పడుకునే ముందు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న బియ్యాన్ని పొద్దున్నే లేచి చిల్లుల గిన్నెలో వేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ స్ట్రెయిన్ చేసుకున్న ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను నేను. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని లడ్డులాగా చుడితే ఇలా గట్టిగా అయిపోవాలి, ప్లస్ ఇలా విడగొట్టంగానే విడిపోవాలన్నమాట. ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది. మరి తడి ఆరిపోయి డ్రైగా ఉండవద్దు, పిండి కొంచెం తడిగానే ఉండాలి. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని పుట్టు మేకర్లో వేసి ఎలా పుట్టు తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది పుట్టు మేకర్ అండి, పుట్టు కొల అంటారు దీన్ని తమిళ్లో. ఓకేనా. ఇది నేను చెన్నై నుంచి తెప్పించుకున్నాను, మీకు ఆన్లైన్లో కూడా దొరికిపోతుంది ఈజీగా. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనము దీనికి లిడ్ కూడా వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు మనం దీనిలో పుట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని మనం దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వాటర్ మసలనివ్వాలి. అంతలోపు మనం పుట్టు కొలలో దీంట్లో పుట్టు వేసేసుకుందాం. ఈ అచ్చు ఉంది కదండి, అచ్చుని ఇలా లాస్ట్లోకి వేసేసి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సాల్ట్ కలిపి పెట్టుకున్నాను నేను. ఇంకా పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను అనమాట పక్కన. చూసారు కదా, ఈ విధంగా పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరిని ఫస్ట్ కొంచెం వేసేసుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి వేయడం వల్ల మధ్యలో మనకి ఎయిర్ గ్యాప్ అనేది వస్తుంది, దానివల్ల పుట్టు అనేది చక్కగా బాయిల్ అయిపోతుంది. డైరెక్ట్గా పిండి వేస్తే అనమాట పుట్టు అనేది ఉడకదనమాట. అందుకని ఇప్పుడు ఇలా ఒక లేయర్ పుట్టు, కొంచెం కొబ్బరి ఇలా లేయర్గా వేసుకోవాలండి. మళ్ళీ కొంచెం పిండి వేసేసుకుంటున్నాను. ఇలా నేను 2 లేయర్స్లో వేసుకుంటున్నాను. కావాలంటే మీరు డైరెక్ట్గా 1 లేయర్ కూడా వేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం కొంచెం లేయర్గా కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా లాస్ట్కి మళ్ళీ కొంచెం నేను పైన టాప్లో ఇలా కొబ్బరి వేసి కవర్ చేసేస్తున్నాను అనమాట. ఇలా కొబ్బరి వేయడం వల్ల చక్కగా ఎయిర్ గ్యాప్ అనేది గ్యాప్స్ వచ్చేసి పుట్టు అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇలా లిడ్ పెట్టేసేయాలి. పెట్టేసి ఇప్పుడు ఈ కొలాని మనము చెంబు పైన పెట్టేసేయాలన్నమాట. ఇలా జస్ట్ ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఉడకడానికి వదిలేసేయాలండి, బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకు తెలిసిపోతుంది పుట్టు ఉడికిందా లేదా. ఇలా పైనుంచి వెళ్ళి స్టీమ్ రిలీజ్ అయిపోతుంది. ఇలా స్టీమ్ రిలీజ్ అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయాక దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చూసేద్దాం. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేద్దాము. ఓకేనా. ఇప్పుడు దీన్ని చల్లారిపోయాక తీసుకున్నాను నేను. తీసుకొని ఇలా ఒక స్టిక్ సాయంతో, ఒక పుల్ల సాయంతో ఇలా జస్ట్ వెనక నుంచి హోల్ ఉంటుంది, ఆ వెనక హోల్లో ఇలా పెట్టేసి కొంచెం ఇట్లా ముందుకు అన్నామనుకోండి, మీకు ఈజీగా పుట్టు అనేది బయటకు వచ్చేస్తుంది. ఏం పెద్ద కష్టం ఏం అవ్వదు. ఓకేనా. చూసారు కదా ఎంత లేయర్గా చక్కగా మీకు పుట్టు అనేది వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని మీరు ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి శనగల కూర. ఓకేనా. లేదంటే మీరు ఏ నాన్ వెజ్ కర్రీతో అయినా, చికెన్ కర్రీతో అయినా, వెజిటేబుల్ కర్రీతో అయినా తినేసేయచ్చు. లేదంటే నేను షుగర్ యాడ్ చేసుకొని కూడా తినేయచ్చు అనమాట. నేనైతే షుగర్తో తినేస్తున్నానండి. బ్రౌన్ షుగర్ పెట్టుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ ఫుడ్ కూడా. స్టీమ్ అవ్వడం వల్ల ఇది చాలా హెల్దీ అనమాట. అండ్ ఈజీ డైజెషన్ కూడా అయిపోతుంది. ఆడపిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. సో మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఏంటంటే ఇలాంటి పుట్టు రెసిపీస్ నేను మీకు చాలా చేసి చూపిస్తాను. సో కీప్ వాచింగ్ అండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా. బాయ్.